ఓం నమో నారసింహాయ. ఈరోజు మనం నరసింహ శతకంలో 3వ పద్యాన్ని మనం చెప్పుకుందామా? శ్రీ శేషప్ప కవి గారు మనకు అందించినటువంటి నరసింహ శతకంలో అది 3వ పద్యం. నరసింహని దివ్య నామ మంత్రము చేత దురిత జాలములెల్ల త్రోలవచ్చు. నరసింహని దివ్య నామ మంత్రము చేత బలుపైన రోగముల్ బాపవచ్చు. నరసింహని దివ్య నామ మంత్రము చేత రిపు సంగముల సంహరింపవచ్చు. నరసింహని దివ్య నామ మంత్రము చేత దండహస్తుని బంట్ల తరమవచ్చు. బళిరనేని మహామంత్ర బలము చేత దివ్య వైకుంఠ పదవి సాధింపవచ్చు. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. అంటే అర్థం ఏంటంటే, ఓ నరసింహస్వామి, అమోఘమైన నీ నామమును జపించి పాపములన్నిటినీ పారద్రోలవచ్చు, కఠిన వ్యాధులను తొలగింపవచ్చు, శత్రుసేనలను చంపవచ్చు, ప్రాణములు గొనిపోవచ్చిన ఆ యమదూతలను కూడా మనం తరుమవచ్చు. ఆహా, నేను గొప్పదగు నీ మహామంత్రము చేత దివ్యమగు వైకుంఠ పదవినే పొందవచ్చు అని ఆయన ఎంత పొంగిపోతున్నారో చూడండి. మనమందరం కూడా ఆ విధంగా భక్తి భావనతో భగవంతుని చేరుకుందామా మరి. ఓం నమో నారసింహాయ.